Dear parents, I want to share one experience with you. నిన్న నేను అనుకోకుండా ఒక 10th క్లాస్ బాబుతో మాట్లాడుతున్నప్పుడు అతను చాలా డల్గా డిప్రెస్డ్గా ఉన్నాడు, కొంచెం టెన్షన్గా ఉన్నాడు. అప్పుడు నేను అడిగాను, ఎందుకు నాన్న కొంచెం టెన్షన్గా డల్గా అనిపిస్తున్నావు, ఏమైంది అని అడిగినప్పుడు ఫస్ట్ తను ఏమీ లేదు అని అన్నాడు. కాసేపు అయ్యాక తను మాట్లాడాడు. ఎందుకో తెలీదు మ్యామ్, నాకు చాలా టెన్షన్గా స్ట్రెస్గా ఉంటుంది. ఐ డోంట్ నో వాట్ ఐ షుడ్ డూ. ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ డూయింగ్ గుడ్ ఆర్ నాట్. వాట్ ఐ షుడ్ డూ ఫర్ బీయింగ్ గుడ్ అనేది నాకు కొంచెం అర్థం కావట్లేదు, ఎలా ఎలా ఉండాలో కూడా తెలియట్లేదు అని అన్నాడు. ఎందుకు, యు ఆర్ లుకింగ్ గుడ్, ఎవ్రీథింగ్ ఈజ్ బాగానే అనిపిస్తున్నావు కదా, నీకు ఎందుకు ఈ థాట్ వస్తుంది, వాట్స్ బాదరింగ్ యూ అని అడిగాను. అప్పుడు అన్నాడు, తెలీదు మ్యామ్, అన్నీ బాగానే ఉన్నాయి, నాకేమీ ఇదిగా అనిపించదు, కానీ డైలీ ఇంట్లో మార్నింగ్ లేచినప్పుడు బాగానే ఉంటాను, తెలియకుండానే ఫుడ్ తినేటప్పుడు, బ్యాగ్ ప్యాక్ చేసుకునేటప్పుడు, ఏదో ఒక విషయంలో స్కూల్కి వెళ్ళేలోపు చిన్న చిన్న తప్పు చేస్తాను. అలా చేసినప్పుడు నాకు తెలియకుండా చేసినప్పుడు అప్పుడప్పుడు ఇట్స్ ఓకే. బట్ ఏమవుతుందంటే, ఇలా తప్పు చేసినప్పుడల్లా ఐదర్ మై మామ్ ఆర్ డాడ్ దే కీప్ ఆన్ టెల్లింగ్ మీ అబౌట్ దట్ మిస్టేక్. ఆ మిస్టేక్ గురించి ఒక 2 minutes డిస్కషన్ చేస్తారు, ఇలా చేసావు అని. దాని గురించి ఒక 5-6 డైలాగులు చెప్పేస్తారు. ఐ అగ్రీ, ఇట్స్ మై మిస్టేక్, ఐ విల్ ట్రై టు రెక్టిఫై ఆల్సో. సమ్టైమ్స్ ఇట్స్ ఓకే, బట్ తెలియకుండానే అప్పుడప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఏదో ఒక విషయంలో జరుగుతూ ఉంది. మై పేరెంట్స్ వాంట్స్ మీ టు బి పర్ఫెక్ట్. ఐ అండర్స్టూడ్ దేర్ ఇంటెన్షన్, బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టాప్ మై మిస్టేక్స్. సో ఇలా ఎవ్రీ టైం జరిగినప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్పగా ఫ్రీక్వెంట్గా చాలాసార్లు జరగడం వల్ల నా లోపల తెలియకుండా స్ట్రెస్సు, టెన్షన్, యాంగ్జైటీ అనేవి చాలా పెరిగిపోతున్నాయి. దానివల్ల నేను పానిక్ అయిపోయి నెక్స్ట్ డే ఇంకా ఎక్కువ భయపడాల్సి వస్తుంది, ఏదేదో జరిగిపోతుంది. అలా అని ఐ కెన్ నాట్ బ్లేమ్ మై పేరెంట్స్. దేర్ ఇంటెన్షన్ ఈజ్ గుడ్, బట్ హౌ ఐ కెన్ సార్ట్ అవుట్ దిస్, హౌ ఐ కెన్ స్టాప్ డూయింగ్ మిస్టేక్స్, హౌ ఐ కెన్ సాటిస్ఫై మై పేరెంట్స్ అనేది తన లోపల ఒక బాధ రగిలిపోతుంది. ఆ తర్వాత నేను కూడా ఆలోచిస్తే, పేరెంట్స్ అందరము పిల్లలకి బాగా మంచి చేయాలి, వాళ్ళ మంచి కోసమే అని ఎన్నో చేస్తూ ఉంటాము, కరెక్టే. తెలియకుండా వాళ్ళు చేసిన మిస్టేక్ని వాళ్ళకి తెలియచేయాలనే యాంగిల్లో అది ఒక వాళ్ళ డ్రాబ్యాక్ లాగా చూపించి వాళ్ళని మొత్తం ఒక లేబులింగ్ చేసినప్పుడు వాళ్ళు తెలియకుండా డే బై డే డౌన్ అయ్యి, వాళ్ళు మేబీ దే ఆర్ నాట్ పర్ఫెక్ట్, దే ఆర్ నాట్ గుడ్ అనేది వాళ్ళ లోపల వాళ్ళకే డౌట్ వచ్చి అవుతున్నప్పుడు ఏం చేయాలా అనేది వాళ్ళకు అర్థం కావట్లేదు. అండ్ ఇన్ ద సేమ్ వే దే కెన్ నాట్ ఎక్స్ప్రెస్ దీస్ థింగ్స్ ఆల్ ద టైమ్ విత్ పేరెంట్స్ ఆర్ ఎనీ వన్. అతను అంటున్నాడు, ఇప్పుడు ఇంటికి వెళ్ళాక కూడా నేను తెలియకుండా ఏం చేస్తానో, దేని ద్వారా నాకు మళ్ళీ ఇంట్లో ఇష్యూ అవుతుందో, దేని ద్వారా ఇంట్లో అమ్మ ఏదో ఒక దానికి చెప్పడానికి అమ్మ అనుకుంటుంది అప్పుడు కొంచెమే చెప్పాను అని, కానీ అలా ఎప్పుడు అవ్వడం వల్ల నా బ్రెయిన్ని నేను సెట్ చేసుకోలేకపోతున్నాను. వాట్ ఐ షుడ్ డూ అనేది తన ఇంటెన్షన్. సో నాకు అనిపించింది, మనం ప్రతిసారి చెప్పినప్పుడు ఒక్కసారి వాళ్ళ యాంగిల్లో ఆలోచించి వాళ్ళు ఎందుకు చేయవలసి వచ్చిందో, ఇన్ కేస్ వాళ్ళు అలా చేసినందుకు సిచ్యువేషన్ అండర్స్టాండ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా కాదు నాన్న, ఇలా చెయ్యి అనేది చెప్పే విధానం మారిస్తే దే మే యాక్సెప్ట్ ఇట్ ఈజీలీ, దే మే రెక్టిఫై ఫాస్ట్ అనిపించింది. ఎందుకంటే పేరెంట్స్గా మనమైనా ఎనీవన్ విల్ కీప్ డూయింగ్ మిస్టేక్స్. సో ఇట్స్ మై సజెషన్ టు పేరెంట్స్,
చెక్ యువర్ సెల్ఫ్ హౌ యు ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యువర్ చైల్డ్ వెన్ హీ ఆర్ షీ డస్ ద మిస్టేక్. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాట వాళ్ళకు ఎనర్జీ. సో మనం వాళ్ళకు ఎనర్జీ ఎలా ఇస్తున్నామో చూసుకోవాలి.